అందరికీ గుడ్ మార్నింగ్. ఎంపతి గురించి తెలుసుకుందాం. ఎంపతి ఇన్ పోలీస్. తెలుగులో సహానుభూతి అంటాము దీన్ని. సహానుభూతి అంటే ఏంటి? సహానుభూతి అనగా ఇంకొకరి భావాలను తనవిగా భావించి వాటిని అర్థం చేసుకోవడం. కరుణ మరియు దయ చాలా అద్భుతమైనవి, కానీ అవి మాత్రమే ఉంటే సరిపోదు. సహానుభూతి ఉన్నప్పుడు మీ మనసులో ఏమి జరుగుతూ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సహానుభూతి అనేది ఒక మానసిక అనుభవం. ఎదుటి వ్యక్తి యొక్క ఉద్వేగాలను గుర్తించి ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తనవిగా అనుభూతి పొందడం. ఎదుటి వ్యక్తి యొక్క హృదయాంతరంగాలలో ఉండే ఫీలింగ్స్ని తనవిగా భావించి పంచుకోవాలి. ఇతరులు ఏ విధంగా స్పందిస్తారో తాను అనుభూతిని పొందగలగాలి. సిచ్యుయేషన్స్, ఫీలింగ్స్, మోటివ్ ఇతరులవి అనుభూతి చెందాలి. ఎమోషన్స్ స్వతహాగా మనవి కాకపోయినా ఎదుటి వ్యక్తి ఏ విధంగా భావోద్వేగాలకు గురి అవుతాడో అదేవిధంగా తన దేహం బహిర్గతంగా కానీ అంతర్గతంగా తన ప్రవర్తన ద్వారా ఆ భావోద్వేగాలను కలిగించుకోవాలి. నీ బాధే నా బాధ, నీ ఫీలింగే నా ఫీలింగ్ అనే భావన కలిగి ఉండాలి. ఈ సహానుభూతి ఏర్పడడానికి కారణాలు: ఒకటి, మైండ్ సెటప్, అంటే మన దృక్పథం ఎలా ఉంటుందనేది. 2, డిజైర్స్, కోరికలు. 3, కస్టమ్స్, ఆచారాలు. 4, జెండర్, లింగభేదాలు. రియాక్షన్స్, ప్రతిచర్య. బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. బిలీఫ్స్, నమ్మకం. ఇన్సిడెంట్స్, సంఘటనలు. ట్రెడిషన్, సంప్రదాయాలు. పర్సెప్షన్, గ్రహించే విధానం. మెమరీ, స్మృతులు. సహానుభూతిని చేతల ద్వారా వ్యక్తపరచవచ్చు, మాటల ద్వారా వ్యక్తపరచవచ్చు, అట్లాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవలికల ద్వారా కూడా సహానుభూతిని వ్యక్తపరుస్తాం. మన పోలీస్ స్టేషన్కి బాధితుడు వచ్చి తన బాధను చెప్పుకుంటున్నప్పుడు తన బాధను శ్రద్ధగా వినాలి. మనం విన్నప్పుడే మనం సహానుభూతిని వ్యక్తపరచగలుగుతాం. ముందు తన బాధను చెప్పుకోవడానికి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మనకు అవకాశం ఇవ్వాలి. అతను చెప్పింది శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి సహానుభూతి ఏర్పడుతుంది అంటే, ఎవరికైతే నైతిక విలువలు తెలిసినవాడో అతనికి సహానుభూతి ఏర్పడుతుంది. మానవతావాదికి, ఒక వాస్తవికవాదికి జాలి, దయ, క్షమ గుణాలు కలిగి ఉన్న అతనికి ఈ సహానుభూతి ఏర్పడుతుంది. ఇతరులతో మానసిక సాన్నిహిత్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సహానుభూతి ఏర్పడుతుంది. ఇతరుల మానసిక స్థితి బాగా అర్థం చేసుకున్న వానికి, సున్నితత్వం, మానవత్వం ఎక్కువగా కలిగిన వాళ్ళకు ఈ సహానుభూతి ఏర్పడుతుంది. ఎదుటివారి కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు వారిని సహానుభూతి వ్యక్తపరుస్తావో దానివల్ల వారి బాధ నయం చేస్తుంది, మానవ సంబంధాలు మెరుగుపడతాయి, ప్రజలను కలుపుతుంది, బాధను నయం చేస్తుంది, నమ్మకాన్ని కలిగిస్తుంది, బంధం పెంచుతుంది, పరస్పర అవగాహన కూడా పెంచుతుంది, సానుకూల బంధాలు పెరిగి వ్యక్తుల మధ్య దూరం తగ్గుతుంది, తిరస్కార భావనతో కూడిన ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, సంఘర్షణ తీవ్రతను తగ్గిస్తుంది, తప్పుడు అభిప్రాయాలను తొలగిస్తుంది, ప్రజా పోలీస్ సంబంధాలు మెరుగుపడతాయి, పోలీస్ ప్రతిష్ట పెరుగుతుంది, ప్రజల నుండి సమాచారము, సహకారము, ప్రోత్సాహము లభిస్తాయి. దానివల్ల పోలీసు ఇమేజ్ పెరుగుతుంది, ప్రజలకు మనం చేరువైన వాళ్ళం అవుతాము.